నాకెట్ట బ్రతకాలో తెలీదబ్బా. అందుకే లైఫ్ అంటే నేను మాత్రమే సంతోషంగా ఉండడం అనుకున్నాను. అందుకోసం మా అమ్మని నాయన్ని అందరికంటే ఎక్కువగా నిన్ను బాధ పెట్టున్నాను. నువ్వు నా దగ్గర చాలా తూర్లు బాధపడి ఉండవు. చివరికే కన్నీళ్ళు కూడా పెట్టుకొని ఉండవు. ఆ క్షణంలో వాటి విలువ తెలియలేదబ్బా. కానీ ఇప్పుడు ఈ క్షణం అందరిని వదిలేసుకొని వచ్చాక తెలుస్తూ ఉండదు. ఆ బాధ విలువ, కన్నీళ్ళ విలువ ఎట్టా ఉంటుందో. ఒక ఆడపిల్ల వేలికి ఉంగరం తొడగడం అంటే, నూరేళ్ల అనుబంధానికి మొదటి బంధం అని నువ్వంటే, పిచ్చిదానికి సెంటిమెంట్స్ ఎక్కువ అని నవ్వుకొని ఉన్నాను. కానీ బంధాల బలమేంటో ఇట్ట ఒంటరిగా నిలబడ్డాక కానీ తెలియలేదబ్బా. చూడబ్బా, ఓ పూట కష్టపడి ఓ 100 రూపాయలు సంపాదించి వీటిని కొనుక్కొచ్చి నీకిస్తే నీ మనసు మారుతుందని నేను ఇవ్వడంలే. నీకోసం నేను కష్టపడగలనని చెప్పడానికి నా మొదటి సంపాదనతో నీ కొన్నానన్న జ్ఞాపకంతో ఇస్తున్నాను. తీసుకుంటావో వదిలేస్తావో నీ ఇష్టం. చూడబ్బా, గొంగళి పురుగు సీతాకొక చిలుకలా మారుతుంది. ఇది వినటానికి ఆశ్చర్యంలా అనిపించిన నమ్మి తీరాల్సిన నిజం.